కంటెంట్ మోడిఫైయర్ గురించి తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ ఎట్లా పనిచేస్తుంది ఏంటి, మనం అసలు ఫ్లో అనేది ఎట్లా క్రియేట్ చేస్తాం ఏంటి అన్న దాని గురించి ముందు చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి నేను ఫస్ట్ ఒక ఐఫ్లో క్రియేట్ చేస్తాం. దాంట్లో కంటెంట్ మోడిఫైయర్ని పెట్టి ఎండ్ టు ఎండ్ ఎట్లా మనం ట్రిగర్ చేస్తాం, పోస్ట్ మ్యాన్ నుంచి లేకపోతే సోప్ నుంచో మనం అయితే పోస్ట్ మ్యాన్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు సోప్ అన్నది ఇంకా సపరేట్ ఇంకో వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ అయితే కంటెంట్ మోడిఫైయర్ అన్నది పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగర్ చేసినప్పుడు మనకి డేటా అన్నది ఎట్లా వస్తుంది ఏంటి అన్న దాని గురించి చూద్దాం. ఎండ్ టు ఎండ్ సినారియో ఒకటి చూద్దాం. కంటెంట్ మోడిఫైయర్ గురించి కంప్లీట్గా ఫస్ట్ థియరీ అయితే చూసాను కదా, ఇప్పుడు రియల్ టైం ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుంది, ఎట్లా పనిచేస్తుంది ఏంటన్న దాన్ని చూద్దాం. ఫస్ట్ ఐఫ్లో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఐఫ్లో క్రియేట్ చేయడానికి జస్ట్ క్రియేట్ అండ్ రైట్ హెడ్ సైడ్ ఉంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు కంటెంట్ మోడిఫైయర్ అని ఏమి ఇవ్వండి. మనం చేస్తున్న వర్క్ అదే కాబట్టి నేనైతే అదే నేమ్ ఇస్తున్నాను, మీరు కూడా అదే విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ టాప్లో కార్నర్లో సేవ్ అని చూడండి, దీన్ని క్లిక్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఓకేనా. ఇంటిగ్రేషన్ అండ్ ఏపీఐ అన్నది ఇప్పుడు క్రియేట్ చేసాం. దీంట్లో వచ్చేసి ఆర్టిఫాక్ట్ అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆర్టిఫాక్ట్ అంటే ఏం లేదు, ఆర్టిఫాక్ట్ అంటే మనం చేసేటటువంటి ఫ్లో అండి. ఇక్కడ హెడర్ అని చూసారా, ఇదిగోండి ఇది. ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు ఇచ్చిన నేమ్స్ అవి మొత్తం అయితే ఇక్కడ నుంచి వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఓవర్వ్యూ అంటే ఏంటంటే మీరు చేసేటటువంటి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఏమైనా ఇవ్వాలంటే ఇక్కడ నుంచి మీరైతే ఈ ఫీడ్స్లో ఫీడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫాక్ట్, మనం చేసేటటువంటి ఫ్లోస్ మొత్తం ఇక్కడే ఉంటాయండి. ఆర్టిఫాక్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనం రియల్ టైం కూడా సేమ్ యాస్టీజ్ ఇలానే ఉంటుంది, కొన్ని చేంజెస్ ఉంటాయి అంతే. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి ఇంటిగ్రేషన్ ఫ్లోకి సంబంధించినటువంటి ఫ్లోని క్రియేట్ చేసే ముందు ఆర్టిఫాక్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్. ఇక్కడ మీకు ఏదైనా డాక్యుమెంటేషన్ లాంటిది ఏదైనా ఉంటే ఇక్కడ యాడ్ అని చూసారా, ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ట్యాగ్స్ అంటే ఎస్ఈఓ చేయడం తెలిసే ఉంటుంది మీకు, తెలియకపోతే ఇది పెద్దగా మనం వాడడం. ఎస్ఈఓ అంటే ఏంటంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాం. ఆ టైంలో వాటికి సంబంధించింది ఇక్కడ సెట్ చేసుకుంటాం. అదేమి ఇప్పుడు అంత అవసరం లేదు, జస్ట్ మనం ఇప్పుడైతే ఫ్లో అయితే రెడీ చేద్దాం. ఇది పరిస్థితి అయితే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫాక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ యాడ్ ఇంటిగ్రేషన్ ఫ్లో అని చూసారా, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మిగతా 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనం ఫ్లో ఎట్లా క్రియేట్ చేయాలన్నది చూస్తున్నాం కాబట్టి ఇది ఒక్కొక్క క్లాస్ సరిపోద్దు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే. సో దానివల్ల ఇప్పుడు డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫ్లోకి వెళ్ళిపోదాం. చెప్తాను అన్న టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టాపిక్లో మనం ఏంటంటే 1 by 1 అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు నేమ్ అని చూసారు, ఇక్కడైతే మనం కంటెంట్ మోడిఫైయర్ అని నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలని చెప్పి మ్యాండేటరీ ఏం చూసినట్లయితే ఓకేనా. ఇక్కడ జస్ట్ మీరు ఏం చేయాలంటే యాడ్ అని క్లిక్ చేసేయండి. అప్లోడ్ అనేది మీరు ఒకవేళ డౌన్లోడ్ చేసిన ఫైల్ ఎట్లా అప్లోడ్ చేయాలన్న దాని గురించి నేను నెక్స్ట్ దాంట్లో చదువుతాను. ఆల్రెడీ మన దాంట్లో 2 షార్ట్ వీడియోస్ ఉన్నాయి. ఆల్రెడీ మన అకౌంట్ ఎక్స్పైర్ అయిపోతున్నప్పుడు డౌన్లోడ్ చేసిన ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా ఎక్స్పోర్ట్ చేయాలన్న దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకి ఎక్స్పైరీ డేట్ చూసినట్లయితే 0 days అని వచ్చింది చూసారా, కనిపిస్తుందా మీకు? ఇదిగోండి టెక్స్ట్ వచ్చింది చూడండి. యువర్ ట్రయల్ అకౌంట్ పీరియడ్ ఎండ్స్ ఇన్ 0 days అంటే మనది రేపటితో ఈ ట్రయల్ అకౌంట్ అన్నది ఈ దీంట్లో ఉన్న డేటాతో సహా మొత్తం ఇది వైప్ అయిపోద్ది. మళ్ళీ ముందు నుండి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అంటే అదే ఈమెయిల్ అడ్రస్, అదే మీ ఫోన్ నెంబర్ని యూస్ చేసి మళ్ళీ ట్రయల్ అకౌంట్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఆ ప్రొసీజర్ చూద్దాను. అదేంటంటే చాలామందికి తెలియక వేరే నెంబర్ కావాలి, వేరే ఈమెయిల్ కావాలని అంటూ ఉంటారు. అట్లా ఏం కాదు, సేమ్ అకౌంట్ ఎక్స్పైరీ అంటే పర్టికులర్గా 30 days 90 days అట్లా ఉండేది. ఇప్పుడు ఏం 30 days ఏదో ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోయినటువంటి అదే మన డేటా ఎరేజ్ అయిపోద్ది రేపటితో సేమ్. సో ఇట్లా 0 days అని ఉన్నప్పుడు ఒకవేళ మీరు డేటా ఏమైనా ఉంటే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలన్నది మన ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఎట్లా బ్యాకప్ చేయాలన్నది నేను మళ్ళీ ఈ అకౌంట్ రేపటితో ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి నేను డౌన్లోడ్ చేసిన ఒక ప్యాకేజ్ అన్నది మీకు నేను అప్లోడ్ చేసి కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు తెలియకపోతే నేను యాక్చువల్గా మా ప్రీవియస్ వీడియోలో చూపించాను ఎట్లా డౌన్లోడ్ చేయాలి ఏంటన్నది, అది ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే ఇంకా మనకి ఎక్స్పైరీ డేట్ 0 అని ఉంది, అంటే రేపటితో ఎండ్ అయిపోద్ది. కంటెంట్ మోడిఫైయర్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు అది ఎక్స్పైరీకి సంబంధించింది మన ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి. ఇప్పుడు కంటెంట్ మోడిఫైయర్ అన్నది ఓపెన్ చేసుకుందాం. ఆర్టిఫాక్ట్స్. ఓకే, ఇప్పుడు మన ఫ్లో అయితే రెడీ అయింది.
ఎండ్ టు ఎండ్ సినారీ అయితే ఒకటి చూద్దాం. నేనైతే పోస్ట్ మ్యాన్ నుంచి ట్రిగర్ చేస్తున్నాను. సో పోస్ట్ మ్యాన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం వచ్చేసి ఇప్పుడు మీరు ఈ యూట్యూబ్ చూస్తూ ఉంటారు కదా, దీంట్లో అబౌట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్కి సంబంధించినటువంటి లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది మన వెబ్సైట్. దీంట్లో మీరు శాంపిల్కి సంబంధించినటువంటి కోడ్, ఆ తర్వాత ఓపెన్ విండ్ ఓ డేటాకి సంబంధించినవి, అట్లా మొత్తం సైట్కి మీకు కొన్ని ఎస్ఎఫ్టీపీకి సంబంధించినవి, ఎఫ్టీపీకి సంబంధించినవి, అంటే కొన్ని ఓపెన్ సోర్స్ సైట్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ పడితే అక్కడ గూగుల్లో సెర్చ్ చేసి వెతుక్కునే పని లేకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీరైతే సెర్చ్ చేసి ఇక్కడ నుంచి రీడైరెక్ట్ అయ్యి చూసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మీరు చూసుకున్నట్లయితే ఈ వెబ్సైట్లో XMLకి సంబంధించినటువంటి శాంపిల్ కోడ్, ఆ తర్వాత CSV, JSON, గ్రూవీ, శాంపిల్ కోడ్స్ చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అబౌట్ అన్నది మీ ఇక నార్మలే. ఇక మీరు నాతో మామూలు మెసేజ్ చేయాలి ఏదన్నా అయితే ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాంట్లో నుంచి అయితే మీరు ఏమన్నా కమ్యూనికేట్ అవ్వాలంటే మెసేజ్ చేయొచ్చు, లేకపోతే నా ఈమెయిల్ అడ్రస్ ఉంది, ఈమెయిల్ అడ్రస్కైనా మెయిల్ చేయొచ్చు. ఇక్కడ మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, దీన్ని క్లిక్ చేసి ఏంటంటే మీరు డైరెక్ట్గా మన ఛానల్లో జాయిన్ అయితే లేటెస్ట్ వీడియో ఒకవేళ నేను యూట్యూబ్లో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ రాకపోయినా వాట్సాప్లో అయినా వస్తుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కాంటాక్ట్, SAPకి సంబంధించిన వీడియోస్ లిస్ట్ ఇక్కడ ఏం చూసినట్లయితే SAPకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ ఎట్లా చేయాలి, జస్ట్ వాచ్ అని క్లిక్ చేయగానే మన వీడియోస్ అన్నది ఓపెన్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదిగోండి ఈ విధంగా అయితే ఓపెన్ అయ్యి మనకైతే వీడియో చూసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా 1 by 1 టాపిక్ వైజ్ మీకు మొత్తం అయితే లిస్ట్ ఇస్తాను. ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కునే పని లేకుండా మనకు ఆర్డర్లో ఎట్లా ఒక స్టడీ మెటీరియల్ లాగా ఒక ఆర్డర్ లాగా సెట్ చేయడం జరిగింది. మీకు యూజర్ ఫ్రెండ్లీగా అర్థమవ్వాలని చెప్పి ఇక్కడ నుంచి మన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి చూసారు. ఇప్పుడు మన పోస్ట్ మ్యాన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కావాలి, లేకపోతే వేరేది ఏం సాఫ్ట్వేర్ కావాలని మన SAP CPAలో వాడేటటువంటి ఆ మ్యాక్సిమం ఆ సాఫ్ట్వేర్స్ మొత్తం దీంట్లో ఉంటాయి. ఇక BTP కార్పొరేట్కి సంబంధించిన అకౌంట్ ఎట్లా చేయాలి, ఆ తర్వాత ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేయాల్సిందా దానికి సంబంధించినటువంటి ఇక్కడ మీరు చూసినట్లయితే లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి, ఇది చూసారు కదా, ఇక్కడ పోస్ట్ మ్యాన్ దీన్ని జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇట్లా వస్తుంది. మీ విండోస్ వర్షన్కి సరిపోయినట్టు 64 బిట్, 64, 32 బిట్ అనేది సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకుని మామూలుగా ఒక అప్లికేషన్ ఎట్లయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుందాం అదే ప్రొసీజర్లో అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేసుకోండి. ఓకేనా, డైరెక్ట్గా ఇక్కడికి అయితే వచ్చేయచ్చు ఒక క్లిక్తో. ఓకేనా, మామూలుగా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి అది మొత్తం ఎందుకు తలకాయ నొప్పి, మొత్తం అయితే ఒక చోట ఉంటాయి. ఆ తర్వాత మీరు శాంపిల్ కోడ్స్ చూడాలనుకోండి, XMLకి సంబంధించినవి, CSVకి సంబంధించినవి, JSOన్కి సంబంధించినవి, గ్రూవీకి సంబంధించిన శాంపిల్ కోడ్స్ ఈ విధంగా ఉంటే చూడొచ్చు. మీరు ఎగ్జాక్ట్గా నేను ఒక విషయం చెప్పాలంటే ఇదిగోండి ఇక్కడ మొత్తం ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కోడ్ లోపల ఒకటే, కాకపోతే ఫార్మాట్స్ వేరు. ఆ ఫార్మాట్ అన్నది మీరు చూసుకోండి ఒకసారి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకేనా, శాంపిల్ కోడ్స్ చూడాలంటే వీటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ కూడా ఉంది ఇక్కడ, మీరు చూడొచ్చు. ఓకేనా, ఇక ఇది సాఫ్ట్వేర్స్ ఈ మొత్తం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. లేకపోతే మీరు ఇక్కడ URL చూసినట్లయితే SAP CPI మళ్ళీ extra.blogspot.com అని కొట్టినా సరే మీకు డైరెక్ట్గా వస్తుంది. లేదు మీరు యూట్యూబ్లో అబౌట్లోకి వెళ్ళి లింక్స్ ఉంటాయి, దాంట్లో నుంచి అయినా చూడొచ్చు. మీరు మన యొక్క వాట్సాప్ ఛానల్ నుంచి చూసారా, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే దాంట్లో కూడా ఉంటాయి. ఈ 3 లింక్స్ షేర్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్, ఆ తర్వాత వాట్సాప్ ఛానల్కి సంబంధించింది, ఆ తర్వాత నెక్స్ట్ మన వెబ్సైట్ సంబంధించింది. ఓకే, ఇది ఎందుకు చేశానంటే మనకు ఫ్రెండ్లీగా ఉండాలి. క్లాసెస్ ఏదైనా చెప్పినప్పుడు వాటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ ఎక్కడికి వెళ్ళి ఎత్తుక్కోవాల్సిన పని లేదు, మొత్తం దీంట్లోనే ఉంటాయి. ఓకేనా, SOAP UIకి సంబంధించింది కూడా మనకి ఈ థర్డ్ పార్టీ టూల్స్ అండి, ఇవి లేకుండా మనం అయితే టెస్ట్ చేయలేము. ఓకేనా, ఇవి 2 ట్రయల్ అకౌంట్లో మనం ప్రాక్టీస్ చేస్తామండి. ఈ 2 కంపల్సరీ సాఫ్ట్వేర్స్ కావాలి, రెండింటిని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత ఇది వచ్చేసి కీస్కి సంబంధించింది, ఇది క్లియోపాత్రా అంటారు, ఇది క్లియోపాట్రా తిరగట్ల నాకు అది. ఇది ఈ విధంగా వీటికి సంబంధించిన సాఫ్ట్వేర్స్ అయితే ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏదైనా సాఫ్ట్వేర్స్ అవసరం అయితే రిక్వైర్మెంట్ ఉంటే నేను ఇంకా యాడ్ చేస్తూ పోతాను. ఓకేనా, ఇక నెక్స్ట్ వచ్చేసేసి
ఇక ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇంతవరకు. ఇట్లా వెబ్సైట్కి రాండి, ఆ తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే నెక్స్ట్ మనం చేసిన ఫ్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇక్కడ పోస్ట్ మ్యాన్ అయితే మనకు అవసరం ఉంటుంది. సో అది ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకి రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్న ఎక్స్పైరీ డేట్ కింద ఉంది చూడండి, ఎడిట్ అని, దీన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక ఎంటీ అండ్ ఫ్లో కాబట్టి ఇదిగోండి సెండర్ యారో మార్క్ ఉంది, దీని నుంచి దీన్ని క్లిక్ చేయండి, దీన్ని కనెక్ట్ చేస్తున్నా. ఇక్కడ మనం హెచ్టిటిపి వాడుతున్నాం. 1/1 అడాప్టర్ గురించి అయితే మొత్తం మీకు ఒక్కొక్క అడాప్టర్ గురించి ఒక్కొక్క వీడియోలా క్లియర్గా అర్థమయ్యే విధంగా చేస్తాను. సో ప్రజెంట్ అయితే జస్ట్ హెచ్టిటిపి తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ కంటెంట్ మోడిఫైర్, ఓకేనా, కంటెంట్ మోడిఫైర్ కదా మనం చేస్తుంది. సో దానివల్ల కంటెంట్ మోడిఫైర్ని పెట్టేసాను నేను. అడ్రస్ ఓకే, ఇంకేం లేదు. ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అడాప్టర్ గురించి. ఇప్పుడు ప్రజెంట్ అది అవసరం లేదు, కంటెంట్ మోడిఫైర్ గురించి నేర్చుకుంటున్నాం ఇప్పుడు మనం. ఓకే, ఇక్కడ కంటెంట్ మోడిఫైర్ అని చూడండి, దీన్ని ఇక్కడ నుంచి తీసుకొచ్చి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ సెర్చ్కి వెళ్ళండి, ఎన్ని విధాలుగా యాడ్ చేయొచ్చు అన్న దాని గురించి చదువుతున్నాను నేను ఇప్పుడు. కంటెంట్ మోడిఫైర్ అని చూడండి, దీని మీద ప్లస్ మార్క్ చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత తీసుకొచ్చి ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక విధంగా యాడ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి, లేకపోతే ఇక్కడ నుంచి, లేకపోతే ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి, ఇక్కడ ప్లస్ మార్క్ ఇవ్వండి. ఆ తర్వాత CON కంటెంట్ మోడిఫైర్ అని క్లిక్ చేయగానే ఇట్లా పైకి వస్తుంది, ఆటోమేటిక్గా ఈ విధంగా యాడ్ అయిపోతుంది. ఈ విధంగా అయితే మీరు కంటెంట్ మోడిఫైర్ని 3 టైప్స్గా, అంటే కంటెంట్ మోడిఫైర్ అనే కాదు, ఇవన్నీ ప్యాలెట్ ఆప్షన్స్ అంటామండి. ఈ ప్యాలెట్ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు యాడ్ చేసుకుంటూ పోవచ్చు ఈ విధంగా. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈ కంటెంట్ మోడిఫైర్ అన్నది యాడ్ చేసిన ప్యాలెట్ ఆప్షన్ ఇక్కడ చాలా ఉన్నాయి. ప్యాలెట్ ఆప్షన్స్ 1/1 మీకు ఏ రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి యాడ్ చేసుకుంటూ పోవచ్చు. కాకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కంటెంట్ మోడిఫైర్ గురించి కాబట్టి కంటెంట్ మోడిఫైర్ గురించి అయిపోయిన తర్వాత 1/1 ప్యాలెట్ మొత్తం చదువుతాను కదా. ప్యాలెట్ గురించి చెప్పిన తర్వాత కూడా మీరు ఎట్లా యాడ్ చేయాలన్నది మీకు తెలియాలి కదా. అందువల్ల ఎన్ని విధాలుగా యాడ్ చేసుకోవచ్చు అని అడిగాను అనుకుంటున్నాను ఇంటర్వ్యూలో. చెప్పండి, 3 టైప్స్గా మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఈ విధంగా అయితే యాడ్ చేసాం కదా. ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్ లోపల మీకు ఇంకా ఆప్షన్స్ చాలా ఉంటాయి, వాటి గురించి ఇప్పుడు చూద్దాం 1/1. ఇది మనం ఏంటంటే పోస్ట్ మ్యాన్ యూజ్ చేసి ఇక్కడ నుంచి ఒక మెసేజ్ని ట్రిగర్ చేస్తే కంటెంట్ మోడిఫైర్ త్రూ మనకైతే వస్తుంది బయటికి. ఓకే, మోడిఫై చేసి డేటాని కంటెంట్ మోడిఫైర్కి సంబంధించినటువంటి మీరు థియరీ పార్ట్ చూసే ఉంటారు. థియరీ పార్ట్లో మనం కంటెంట్ మోడిఫైర్ నుంచి ఏం చేయగలం అంటే వచ్చే డేటాని రీడ్ చేయగలం, దాంతోపాటు మోడిఫై చేసి టార్గెట్ సిస్టమ్ వరకు అయితే సెండ్ చేయగలం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ప్రాపర్టీ హెడర్ అని ఉంటుంది. ప్రాపర్టీ హెడర్కి మధ్య డిఫరెన్స్ ఉంటుంది, దాని గురించి నేను మీకు చూపించిన తర్వాత చూద్దాను. ఇక నెక్స్ట్ వచ్చేసి బాడీ, ఇంకా బాడీలో వచ్చేసి ఏదైనా పేలోడ్ పెట్టి దాన్ని ఎండ్ పాయింట్ వరకు అయితే ట్రిగర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ 1/1 ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ హెడర్ తీసుకుందాం. హెడర్లో ఇక్కడ యాడ్ ఫీల్డ్ అని చూసారా, దీన్ని తీసుకుందాం. ఇక్కడ జస్ట్ నేను ఏమి ఇస్తున్నానంటే MUM నంబర్. ఓకే, సోర్స్ ఏంటి 1 2 3 4. ఓకే, ఇంకా ఇక్కడ యాక్షన్ ఏంటి, మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారా డిలీట్ చేయాలనుకుంటున్నారా దాని గురించి ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఫీల్డ్ అన్నది ఆ తర్వాత నేమ్ అన్నది, ఈ నేమ్ అంటే ఏంటంటే వేరియబుల్ లాగా. ఈ 1 2 3 4 అన్నది ఏమవుతుంది అంటే ఇదేంటి ఈ నెంబర్లో స్టోర్ అవుతుంది, సింగిల్ వాల్యూ మొత్తం స్టోర్ అవుతుందండి. సో ఈ నమ్ అన్నది కాల్ చేయగానే 1 2 3 4 అన్నది వస్తుంది మనకి నెంబర్. ఓకేనా, ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే డేటా టైప్ దీనికి అవసరం లేదు, డిఫాల్ట్ వాల్యూ దీనికి అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రాపర్టీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సేమ్ యాస్టీజ్ అట్లా ఉంటుంది. ఇక్కడ మీరు ఏమున్నాయి ఫీడ్స్ ఒకసారి చూడండి. యాస్టీజ్ హెడర్కి ప్రాపర్టీ పెద్ద డిఫరెన్స్ ఉండదు, కాకపోతే ఒక్క విషయంలో డిఫరెన్స్ ఉంటుంది.
దాని గురించి నేను మీకు రియల్గా చేసి చూపిస్తాను, ఒకసారి చూద్దరు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ ఉంది కదా. ఇప్పుడు 1 by 1 అయితే వద్దాం. ఓకే, కాన్స్టెంట్లో వచ్చేసేసి ఇక్కడ ఏం పెడదామంటే కాన్స్టెంట్ ఏముంటుంది, కాలేజ్ నేమ్ వచ్చేసి BEC కాన్స్టెంట్. ఓకే, దీనికి ఏమో ఈ BEC అనేది బీలో స్టోర్ అయ్యే విధంగా చేద్దాం. ఓకే, ఓకే, బి అని కాల్ చేయగానే BEC అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక ఫీల్డ్ తీసుకుందాం. ఇందులో వచ్చేసి చాలా ఉంటాయండి. 1 by 1 మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి మీకు చూపిస్తాను 1 by 1 కాన్స్టెంట్ ఇట్లా. ఓకేనా, ఎన్ని ఉన్నాయి? కాన్స్టెంట్ ఉంది, ఎక్స్ప్రెషన్ ఉంది, గ్లోబల్ వేరియబుల్ ఉంది, హెడర్ ఉంది, లోకల్ వేరియబుల్ ఉంది, నెంబర్, రేంజ్, ప్రాపర్టీ, ఎక్స్పాత్, ఇన్ని ఉన్నాయి చూడండి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ యాడ్ చేస్తున్నా. ఓకే, ఆల్రెడీ యాడ్ చేసి ఉంది కదా. నెక్స్ట్ ఏం చేసుకున్నాం, ఎక్స్ప్రెషన్ తీసుకున్నాం. ఎక్స్ప్రెషన్లో మనం చేస్తుంది ఏంటంటే కంప్లీట్ మెసేజ్ ఓకే, MESSAGE మనం ట్రిగర్ చేసిన మెసేజ్ మొత్తం కావాలంటే ఇక్కడ ఎక్స్ప్రెషన్ కదా మనం వాడుతుంది, లేకపోతే టైం స్టాంప్ వాడదామా? ఓకే, ఇది చూద్దాం. ఆ తర్వాత టైం స్టాంప్ కూడా ఎట్లా కాల్ చేసుకుంటాము దాని గురించి చెప్తాను. ఓకే, ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి బాడీ ఇక్కడ క్యామెల్ ఫంక్షన్, ఇది క్యామెల్ ఫంక్షన్స్ ఇట్లా ఉంటాయండి. దీని ద్వారా మనం అయితే యాక్సెస్ చేసుకుంటాం. ఇక్కడ డేటా టైప్ స్పెసిఫై చేయాల్సి ఉంటుంది. జావా డాట్ string. ఓకే, చాలామంది ఏం చేస్తారంటే స్ట్రింగ్లో మొత్తం స్మాల్ లెటర్స్ పెడతారు, బట్ స్ట్రింగ్లో ఎస్ అన్నది క్యాపిటల్ లెటర్, అప్పుడు మాత్రం పనిచేస్తుంది. ఈ ట్రిక్ చాలామంది తెలియక మిస్టేక్ చేస్తూ ఉంటారు. స్ట్రింగ్. ఓకే, ఈ విధంగా అయితే సెట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో ఫీల్డ్ తీసుకుంటున్నా. ఇంకేముంది, కాన్స్టెంట్, ఎక్స్ప్రెషన్ అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్ప్రెషన్ అయిపోయింది. గ్లోబల్ వేరియబుల్ అంటే ఏం లేదు, మనం ఆల్రెడీ గ్లోబల్గా డిక్లేర్ చేసిన 20 వేరియబుల్స్ ఏమన్నా మానిటర్ ట్యాబ్ లోపల ఉంటాయి. గ్లోబల్ వేరియబుల్స్ అని చెప్పి ఒక ఆప్షన్, దాని లోపల ఏదైనా స్టోర్ అయి ఉంటే దాన్ని రీయూజ్ చేసుకోవడానికి మనం గ్లోబల్ వేరియబుల్ అని అంటాం. సో దీనికి వచ్చేసి G అని ఇస్తున్నాను నేను నేమ్. ఓకే, నేమ్ సోర్స్ వాల్యూ వచ్చేసేసి అక్కడ మనం ఏ నేమ్తో అయితే స్టోర్ చేస్తాం ఆ నేమ్ అన్నది ఇక్కడ కాల్ చేసుకుంటే దాంట్లో ఉన్న డేటా అన్నది వస్తుంది. సో దానికి వచ్చేసి డేటా అని ఇస్తున్నా, ఉంటే వస్తుంది, లేకపోతే ఇక్కడ మన డిఫాల్ట్ అని చూసారా, ఇక్కడ గ్లోబల్ వేరియబుల్ కాబట్టి G1 ఇస్తున్నా. ఇక్కడ మనకి ఫస్ట్ ఏం చేస్తుంది అంటే వెళ్తుంది, ఇక్కడ నుంచి రిక్వెస్ట్ పంపించడం జరిగింది కదా, అది వెళ్ళి గ్లోబల్ వేరియబుల్లో డేటా ఉందా లేదా అన్నది చెక్ చేసుకుంటారు. డేటా అని పేరుతో ఏదైనా డేటా ఉందా అని చెప్పి చెక్ చేస్తుంది. లేదు, ఎటువంటి డేటా లేదు ఉన్నప్పుడు ఏమవుతుందంటే 1 అనేది రిటర్న్ వస్తుంది మనకి. ఓకేనా, ఇంకా గ్లోబల్ వేరియబుల్ అయిపోయింది కదా. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్లోబల్ వేరియబుల్ తర్వాత హెడర్ ఉంది. హెడర్ అంటే ఇక్కడ మన హెడర్లో ఏమన్నా డేటా ఉంది, ఇక్కడ నమ్మనే డేటా ఉంది 1 2 3 4. ఈ హెడర్లో డేటాని ప్రాపర్టీలో కాల్ చేసుకోవాలన్నప్పుడు ఈ హెడర్ అనేది పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ క్యామెల్ ఫంక్షన్ వాడదాం. దీనికి ఒక నేమ్ ఇద్దాం, హెచ్ కదా, హెడర్లోని డేటా అనేది మనం వాడుతుంది, హెచ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో క్యామెల్ ఫంక్షన్ వాడదాం. $$$.
ప్రాసెస్ హెడర్ డాట్ అక్కడ ఏమని ఇచ్చాను నేను సేమ్ యాస్టీజ్ ఇవ్వాలి నమ్ అని ఉంది కదా సార్ డాట్ నమ్ ఇట్లా యాస్టీజ్ ఇవ్వాలి కొంచెం అటు ఇటు అయినా సరే రాదు మళ్ళీ ఓకేనా ఈ విధంగా అయితే కాల్ చేసుకుంటాం ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే హెడర్ అయిపోయింది కదా ఏం లేదు ఈ హెడర్లో డిక్లేర్ చేసినటువంటి వాల్యూని ఇక్కడ ప్రాపర్టీలో కాల్ చేసుకుంటాం హెడర్ అయిపోయింది లోకల్ వేరియబుల్ అని ఉంటే ఆల్రెడీ లోకల్ వేరియబుల్ ఏదైనా ఉందనుకోండి ఓకే లేకపోతే లోకల్ వేరియబుల్ కూడా అంతే గ్లోబల్ వేరియబుల్ ఎట్లా అయితే మనం గ్లోబల్గా డిక్లేర్ చేసినటువంటి వాల్యూస్ ఏదైనా ఉంటే డేటా అది దానికి సంబంధించిన యాక్సెస్ చేయడం కోసం మనం గ్లోబల్ వేరియబుల్ని వాడతాం అదే అంటే ఈ ఒక్క ఫ్లో అనే కాదు గ్లోబల్ వేరియబుల్లో డిక్లేర్ చేసి మీరు ఏ ఫ్లోలో అయినా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు బట్ లోకల్ వేరియబుల్లో ఏంటంటే మనం ఏదైతే లోకల్ వేరియబుల్ ఇవ్వడం జరుగుతుందో డేటా అది విత్ ఇన్ ద ఫ్లోలో మాత్రం మనం యూజ్ చేయగలం ఓకేనా సో దీనికి వచ్చేసేసి ఎల్వి ఓకే లోకల్ వేరియబుల్ అని దీనికి ఏం చేద్దాం నేను ఎల్ అని ఇస్తాను ఓకే లోకల్ వేరియబుల్ ఎల్వికి సంబంధించిన లేకపోతే డిఫాల్ట్గా 0 అని ఇవ్వమని చెప్పి డిఫాల్ట్ వాల్యూ సెట్ చేయడం జరిగింది ఓకే సోర్స్ వాల్యూలో మనకి ఎటువంటిది ఇన్ఫర్మేషన్ లేదనుకోండి అప్పుడు అది ఏమి ఇస్తుంది మనకి అవుట్పుట్ 0 అనేది వస్తుంది డిఫాల్ట్ వాల్యూ ఓకే ఇక్కడ మనం డేటా టైప్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు దీనికి కొన్నిటికి మాత్రం స్పెసిఫై చేయాలి ఓకే ఇక్కడ నుంచి మనం ఇది ఏదైతే సెట్ చేస్తూ వస్తున్నామో అవి మొత్తం చూడండి ఇక్కడ మనకు కోడ్ లాగా జనరేట్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏమేమైపోయినాయి ఒకసారి చూద్దాం కాన్స్టెంట్ ఎక్స్ప్రెషన్ గ్లోబల్ వేరియబుల్ హెడర్ లోకల్ వేరియబుల్ అయిపోయింది ఇప్పుడు ఇంకేమున్నాయి లోకల్ వేరియబుల్ అయిపోయింది ఓకే నెంబర్ రేంజ్ ఉంది నెంబర్ రేంజ్ అన్నది ఏంటంటే ఇది ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి చూసుకున్నట్లయితే మన దగ్గర ఒక సిస్టమ్ ఉంది ఒక సిస్టంలో డేటా ఉందనుకోండి అది ఎన్నిసార్లు ట్రిగర్ అయింది అన్నది కౌంట్ చేయాలంటే ఎన్నిసార్లు ట్రిగర్ అయింది ఏంటన్నది చెప్పండి అని అడిగినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ నెంబర్ రేంజ్ని యూజ్ చేసి అది ఎన్నిసార్లు ట్రిగర్ అయితే అన్నిసార్లు ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది సో దాన్ని బట్టి మనం అయితే ఎన్నిసార్లు ట్రిగర్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పగలుగుతాం సో దాని గురించి చెప్పడానికి ఏంటంటే మనకి నెంబర్ రేంజ్ అనేది యూజ్ అవుతుంది సింపుల్గా చెప్పాలంటే అది ఒక పర్సన్ ఉన్నారు హైదరాబాద్ ఎన్నిసార్లు వచ్చారు నాకు తెలియాలి అంటే అతని టికెట్ నెంబర్ ఎట్లా అయితే ఉంటుంది టికెట్స్ ఎన్నిసార్లు పర్చేస్ చేశారు ఏంటన్నా అతని బిల్స్ చూస్తే ఎట్లా అయితే తెలుస్తుంది అదేవిధంగా దీంట్లో కూడా మనమైతే నెంబర్ రేంజ్ అనేది సెట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఈ నెంబర్ రేంజ్ సెట్ చేయడం కోసం మనం ఏం చేయాలంటే మానిటర్ ట్యాబ్కి వెళ్ళాలి ఆ తర్వాత ఇంటిగ్రేషన్స్ అండ్ ఏపీఐస్కి వెళ్ళండి ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి నెంబర్ రేంజ్ అని చూసారా దీన్ని సెలెక్ట్ చేయండి మేనేజ్ స్టోర్స్ ఆ తర్వాత యాడ్ అని చూసారా దీన్ని క్లిక్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేమ్ అని చూసారా ఈ నేమ్నే మనం రిఫరెన్స్ నేమ్ లాగా వాడతాం NUMBER నంబర్ అని పెడతాను జస్ట్ ఓకే డిస్క్రిప్షన్ ఏదైనా డిస్క్రిప్షన్ ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి అవసరం లేదనుకుంటే అది మీ ఇష్టం ఆ తర్వాత ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ స్టార్స్ ఉన్నాయి మనకి కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది మినిమం వాల్యూ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు 10 నుంచి స్టార్ట్ చేయాలా 0 నుంచి స్టార్ట్ చేయాలా 1 నుంచి స్టార్ట్ చేయాలన్న దాని గురించి ఇక్కడ నేనైతే 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాను మ్యాక్సిమం ఎక్కడ దాకా వెళ్ళాలి నేనైతే 99 అని పెట్టుకుంటున్నాను మీరు 999 ఇంకా పెద్దది ఎంత అమౌంట్ అయినా పెట్టుకోండి ఓకేనా ఫీల్డ్ లెంత్ మనకి ఏమంటారు అది ఫీల్డ్ లెంత్ అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా మనం చెప్పాలంటే
మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది, సారీ ఇక్కడ వచ్చాను ఈ ట్యాబ్లో కదా మనం ఫిల్ చేస్తుంది. ఇక్కడ క్యారెక్టర్స్ మ్యాక్సిమం లెంత్ ఆఫ్, ఇప్పుడు ఫీల్డ్ లెంత్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీకు నేను ఎట్లా చెప్పాలంటే, ఒక్క నిమిషం ఆగండి, ఎగ్జాంపుల్తో చెబుతాను మీకు. ఒక ఎగ్జాంపుల్కి ఇప్పుడు 2, 3, 4, 5, 6, 7, 8, 9 దాకా ఏంటి ఒకటే ఉంటుంది. 10 అనగానే ఏమవుతుంది, 1 దాని పక్కన 0 అవుతుంది. అప్పుడు ఎంత అవుతుంది, 2 అవుతుంది. అప్పుడు ఎంత ఫీల్డ్ లెంత్, 1 వచ్చేసి 1కి వచ్చేసి 1, 0కి వచ్చేసి 2. సో ఈ విధంగా మీ యొక్క ఫీల్డ్ లెంత్ ఎంత పెట్టుకోవాలి ఏంటన్న దాని గురించి ఇక్కడైతే సెట్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే రొటేట్ అన్నది ఏంటంటే, మీరు 99 అయిన తర్వాత 1 నుంచి 99 సార్లు ట్రిగర్ చేసిన తర్వాత అది మళ్ళీ ముందు నుండి స్టార్ట్ అవ్వాలా లేదా అన్న దాని గురించి అడుగుతుంది రొటేట్ అంటే అప్పుడు ఏమవుతుంది, 99 అయిపోగానే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అని. ఓకేనా? ఇట్లా రొటేట్ అని సెలెక్ట్ చేస్తే ఏమవుతుందంటే 99 అయిపోగానే మళ్ళీ రీసెట్ అవుతుంది ఫస్ట్ నుంచి. ఓకేనా? ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ నెంబర్ అని చూసారా, ఈ నెంబర్ని తీసుకుంటాం మనం. ఈ నెంబర్ తీసుకున్న తర్వాత ఇదే కదా మన ఫ్లో, నెంబర్ రేంజ్ అని పెట్టినాం కదా ఇక్కడ. సోర్స్ కంట్రోల్ వి, సోర్స్ ఇదే కదా. మనకు ఇక్కడ నెంబర్ రేంజ్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఉందనుకోండి, అది ఆ నేమ్ ఇక్కడ ఇస్తున్నాం. ఇక్కడ మనం దీన్ని జస్ట్ 10తో కాల్ చేస్తాం. ఓకేనా? ఈ విధంగా నెంబర్ రేంజ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంకేముంది, నెంబర్ రేంజ్ తర్వాత ప్రాపర్టీలో పెట్టి ప్రాపర్టీని కాల్ చేయాలా. ఓకే, ఏం చేద్దాము, ప్రాపర్టీ అవసరం లేదు. ప్రాపర్టీ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ హెడర్ ఎట్లా కాల్ చేసినా ఇక్కడ నుంచి, అదేవిధంగా ప్రాపర్టీని కూడా కాల్ చేసుకోవడానికి సంబంధించింది. అంటే వేరే దాంట్లో ప్రాపర్టీకి సంబంధించినది కాల్ చేసుకోవాలన్నప్పుడు మనకి హెడర్లోకి ప్రాపర్టీ కాల్ చేయాలనుకోండి, ఆ టైంలో యూజ్ అవుతుంది. ప్రాపర్టీలోకి హెడర్ కాల్ చేయాలన్నప్పుడు యూజ్ అవుతుంది ఇది. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఏముంది, ఎక్స్పాత్. సేమ్ ఆ హెడర్ ఎట్లయితే పనిచేస్తుంది అంతే. మళ్ళీ నేను దానికి ఇంకో కంటెంట్ కూడా పెట్టి చేయాలి, అంత అవసరం లేదు. సేమ్ హెడర్ ఇప్పుడు ఎట్లా సెట్ చేసాం, ఇక్కడ హెడర్లో ఏం పెట్టాం, వాల్యూ పెట్టాం. సోర్స్ వాల్యూ ఏంటి, 1, 2, 3, 4. ఓకే, అదేంటి కాన్స్టెంట్లో పెట్టాం. ఇక దీనికి ఏమి ఇచ్చాం, నేమ్ ఇచ్చాం, నమ్ ఇచ్చాం. నేమ్లో ఏమి ఇచ్చాం, నమ్ము. సో ఈ నమ్ అనేది కాల్ చేయగానే ఈ 1, 2, 3, 4 అనేది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకేముంది, ఎక్స్పాత్. ఇప్పుడు వచ్చే పేలోడ్లో ఎగ్జాంపుల్కి మీకు పేలోడ్ చూపిస్తాను. ఇప్పుడు నోట్ ప్యాడ్లో చూడండి, ఇక్కడ మనకు స్టూడెంట్కి సంబంధించినటువంటి డేటాకి సంబంధించిన పేలోడ్ ఉంది. పేలోడ్ అంటే ఏం లేదండి, పేలోడ్ నథింగ్ బట్ డేటా, వచ్చేటటువంటి డేటా, సెండర్ నుంచి వచ్చే డేటా. ఇదిగోండి, డిపార్ట్మెంట్, ఈసీఈ, ఓకే, స్టూడెంట్ ఐడి 101. ఇక్కడ మీరు చూడొచ్చు, దానికి ఈక్వల్ టు సహా పెట్టాను. ఇది మనకి XML డేటా. దీన్ని కాపీ చేస్తున్నా. జస్ట్ ఈ ఎక్స్పాత్ గురించి చెప్పే ముందు ఇక్కడ మనం ఒక సిమ్యులేషన్ స్టార్ట్ పాయింట్, ఇది సిమ్యులేషన్ స్టార్టింగ్ పాయింట్, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది ఇది. ఆ తర్వాత నెక్స్ట్ సిమ్యులేషన్ స్టాప్ పాయింట్. జస్ట్ ఆ లైన్ మీద క్లిక్ చేయండి, ఇట్లా వస్తాయి. దీని మీద క్లిక్ చేయండి. ఓకే, దీంట్లో పేలోడ్ ఇద్దాం. జస్ట్ సిమ్యులేషన్ చూసుకోవడానికి. సిమ్యులేషన్ అంటే ఏం లేదండి, అది మనకి ఎట్లా పనిచేస్తుంది అన్నది ముందుగా చూసుకోవడానికి. ఆటోక్యాడ్ మీకు ఐడియా ఉంటుంటే కాలేజీలో చేసే ఉంటారు మీరు, బీటెక్ అయితే ఆటోక్యాడ్. బిఎస్సి బీకామ్లో అయితే మీరు చేయకుండా ఆటోక్యాడ్ అంతగా ఐడియా ఉండదు. అప్పుడు ఏంటంటే ఆటోక్యాడ్ ఎట్లా పనిచేస్తుంది అన్న దాని గురించి, సిమ్యులేషన్ ఎట్లా పనిచేస్తుంది అన్న ఆటోక్యాడ్ తెలిసిన వాళ్ళు సిమ్యులేషన్ అంటే అర్థమైపోతుంది. బిఎస్సి బీకామ్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. అక్కడ ఏమి ఉండదు రియల్గా చూడడానికి, అక్కడ ఏమి ఉండదు. కాకపోతే రియాలిటీగా అక్కడ ఏం జరుగుతుంది వర్క్ అన్న దాని గురించి
మనకి సిమ్యులేషన్లో చూపిస్తుంది. దాని గురించి దాన్ని సిమ్యులేషన్ అంటాం. ఇదిగోండి ఇక్కడ మనం అయితే దీంట్లో పేలోడ్ పెట్టాం. ఇది పేలోడ్. ఈ పక్కకి మెసేజ్ ఏమొస్తుందో చూద్దాం. ఇక్కడ నుంచి జస్ట్ ఇట్లా క్లిక్ చేయండి, ప్లే బటన్ అది. సో ఇక్కడ ఏమని అడుగుతుందంటే ఎన్రిచ్ కంటెంట్ మోడిఫైయర్ 1. ఓకే, స్టెప్ ఎర్రర్స్ ఉన్నాయి కొన్ని, వాటిని చూద్దాం. 1 by 1 సాల్వ్ చేద్దాం. ఎన్రిచ్ ఒక నిమిషం, నేను 1 by 1 ఎర్రర్ చెక్ చేసి మీకు చూద్దాను. ఇక్కడ మీరు చూసినట్లయితే వేరియబుల్ నేమ్ డిఫైన్డ్ ఇన్ రో 1. ఓకే, కంటెంట్ మోడిఫైర్ స్టెప్. ఆ తర్వాత సోర్స్ వాల్యూ రో 1, సోర్స్ వాల్యూలో రో 1లో ఏదో డిఫెక్ట్ ఉందంట. అది వచ్చేసి కంటెంట్ మోడిఫైర్ ఈజ్ ఎంప్టీ. ఓకే, డేటా టైప్ నాట్ డిఫైన్డ్. డేటా టైప్ దీనికి డిఫైన్ చేయలేదంట. ఇవన్నీ ఎర్రర్స్ ఇప్పుడు సాల్వ్ చేయాలి. హెడర్, ఓకే, హెడర్లో ఇక్కడ డేటా టైప్ తీసుకోదు, తీసే కాన్స్టెంట్ కాబట్టి. సారీ, ఈ ఎక్స్పాత్ని డిలీట్ చేయాలి. ఫస్ట్ దీన్ని డిలీట్ చేయాలి. దాన్ని ఇప్పుడు ఏం ఫీడ్ చేయట్లేదు కదా మనం, డేటా ఫీడ్ చేయలేదు కాబట్టి అదొకటి. ఇంకోటి ఏం డేటా టైప్ డిపెండ్ చేయలేదు అంటున్నాడు. ఇంకెక్కడుంది, ఏం లేదే. ఓకే, జస్ట్ సేవ్ చేసి సిమ్యులేట్ చేద్దాం. ఎక్స్పాత్ గురించి చెప్తాను నేను ఇప్పుడు. దీంట్లో ఏదైనా ఎర్రర్ వచ్చింది, నేను ఇచ్చాను కదా బస్. ఓకే, ఇట్లా గ్యాప్లు పెట్టబోరా అంటున్నాడు. ఇప్పుడు ఎర్రర్ పోయింది. ఓకేనా, మీరు కూడా ఈ మిస్టేక్స్ చేయబాలి. నేను మిస్టేక్ చేసి దాని ద్వారా రిజాల్వ్ చేసి మరి చూపిస్తున్నా. అప్పుడు మీకు ఎట్లా అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఇట్లా చేస్తే ఇట్లా ఎర్రర్ వస్తుందా అన్నట్టు తెలుస్తుంది మీకు కూడా. సో దానికోసం ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ సిమ్యులేషన్ స్టార్ట్ చేద్దాం. ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయో చూద్దాం. ఎర్రర్స్ ఏం లేవు. పేలోడ్ డేటా ఎట్లా వస్తుంది అన్నది చూద్దాం. ఓకే, ఇక్కడ నుంచి మల్టిపుల్ ఏదో మెసేజెస్ వచ్చినాయంట. ఏమేమి ఉన్నాయి ఇలా మల్టిపుల్గా చూపిస్తాం, చూద్దాం. 2 ఉన్నాయి. ఒకటి హెడర్, ఇంకోటి ప్రాపర్టీ. ఓకే, హెడర్లో ఈ డేటా నమ్ముకు సంబంధించింది, ప్రాపర్టీలో ఈ డేటా ఉంది, ఇంకా బాడీలో ఈ డేటా ఉంది. ఇక్కడ ఈ 3 డేటాస్ వస్తున్నాయి అంట. అందువల్ల ఇక్కడ మల్టిపుల్ మెసేజెస్ అలా చూపిస్తుంది. హెడర్లో పెట్టాం, ప్రాపర్టీలో పెట్టాం, ఆ తర్వాత బాడీలో పెట్టాం. కాబట్టి ఇప్పుడు అవుట్పుట్ ఏ డేటా వచ్చింది, ఒక డేటానే వస్తుంది. హెడర్ డేటా, ప్రాపర్టీ డేటా, ప్రాపర్టీలో మనం పెట్టినటువంటి డేటా. ఓకేనా, మెసేజ్, ఆ తర్వాత ఇది వచ్చేసి క్యామెల్ ఫంక్షన్ ద్వారా కాల్ చేసిన డేటా. ఓకే, బాడీలో చూద్దాం ఏముందని. ఇక్కడ బాడీలో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏదైతే పేలోడ్ ఇచ్చామో అదే వచ్చింది. అవునా, ఇది పోస్ట్ మ్యాన్లో చూద్దాం ఒకసారి. ఓకే, జస్ట్ సేవ్ చేసాను దీన్ని. ఎక్స్పాత్ ఒకటి చెప్పాలి, అది కూడా చదువుతాను. డిప్లై చేస్తాను. ఫస్ట్ ఫ్లో డిప్లై అవ్వడానికి టైం తీసుకుంటుందండి. అవ్వలేదని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు న్యూ అకౌంట్ చేసి ట్రయల్ చేస్తున్నట్లయితే. ఓకే, ఇప్పుడు ఇది నెంబర్ రేంజ్ కదా, దీని నుండి డిఫాల్ట్గా స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఉంది, నెంబర్ 1 నుంచి ఉంది. ట్రిగర్ చేయగానే మళ్ళీ 2 అవుతుంది చూడండి. ట్రిగర్ చేయాలి. ట్రిగర్ చేసిన తర్వాత అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇస్తాను దీన్ని, సైట్ని మానిటర్కి వెళ్దాం. ఇప్పుడు అది కావాలని పెట్టే నెంబర్ రేంజ్, అది మనకు అవసరం ఉంటుంది. ఇప్పుడు అప్డేట్ అయింది మీకు చూపించాలి కదా, దానికోసం అది అంటే పెట్టేసి ఇంకో ట్యాబ్ తీసుకుంటున్నా.
కొంచెం లోడింగ్ టైం పడుతుంది, నెట్ స్పీడ్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎండ్ పాయింట్ URL జనరేట్ అయింది చూద్దాం. మానిటర్ ఇంటిగ్రేషన్స్ అనే APIస్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఆల్ మేనేజింగ్ ఇంటిగ్రేషన్ కంటెంట్ ఉంచండి, అక్కడ ఆల్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కంటెంట్ మోడిఫైర్ అన్న సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత ఇవి మీ ఫ్లోస్, వాటి నేమ్స్, ఇదిగోండి ఈ విధంగా URL జనరేట్ అవుతుంది. దీన్ని కాపీ చేయండి. ఇక్కడ పోస్ట్ మ్యాన్ అన్న సాఫ్ట్వేర్ని మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకోమని చెప్పాను. ఇన్స్టాల్ చేసుకున్నారా? ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ Ctrl+V చేయండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ మీకు చూపించాను ఆల్రెడీ. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ అథెంటికేషన్లో బేసిక్ అథెంటికేషన్ పెడతాను. ఓకేనా? బేసిక్ అథెంటికేషన్ పెట్టేసి ఆ తర్వాత బాడీ చూడండి. ఇక్కడ హెడర్ ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఓకే, ఇదిగోండి నేను హెడర్ గురించి కూడా చూస్తాను. ఇదిగోండి బాడీ ఉంది కదా, బాడీలో రాకు రండి. రాలో ఇక్కడంతే మనం డేటా ఇవ్వాల్సి ఉంటుంది. నోట్ ప్యాడ్లో డేటా కాపీ చేసి ఇక్కడ ఇస్తాను. దీన్ని మినిమైజ్ చేసి ఇక్కడ మళ్ళీ ఈ స్టూడెంట్ అన్నది సంబంధించినటువంటి ఓకే డేటాబేస్ అలైన్మెంట్ సెట్ చేస్తాను. మళ్ళీ ఇది మన డేటాబేస్లో డేటా అయితే జస్ట్ ఇది JSON కాదు, ఇది XML. ఇక్కడ నుండి లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. మీరు ఏం చేస్తున్నారు? గెట్ కాదు, పోస్ట్ చేస్తున్నాం. పోస్ట్ అని సెలెక్ట్ చేయండి. గెట్ అని తీసుకోవడం, పోస్ట్ అంటే ఇవ్వడం. ఓకే, ఇక్కడ నుంచి సెండ్ అని ఇస్తాను. ఫోర్బిడియన్ ఎర్రర్స్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫోర్బిడియన్ ఎర్రర్ అంటే మనకి ఏదో అథెంటికేషన్కి సంబంధించి ప్రాబ్లం అయింది. ఈ ఎర్రర్ని కాపీ చేయండి. ఎందుకంటే ఇక్కడ ఏముంటుంది? డిఫరెంట్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్. ఓకే, ఇక్కడ బేసిక్ పెట్టాము. క్రెడెన్షియల్స్ పెద్ద. ఇప్పుడు క్రెడెన్షియల్స్ ఎక్కడ నుంచి తీసుకుంటా ఉన్నా చూసుకున్నట్లయితే BTP కాక్పిట్, సైన్ ఇన్, క్రెడెన్షియల్స్ లేకుండా ఏం చేయలేము. బేసిక్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్, ఆ తర్వాత OAuth 2.0 సంబంధించినటువంటి OAuthకి సంబంధించినటువంటి క్రెడెన్షియల్స్ ఎట్లా చేయాలి పంపించాలన్న దాని గురించి ఫ్యూచర్లో నెక్స్ట్ వీడియోస్ వస్తాయి చూసారు, అదంతా చూపిస్తాను. కొంచెం లోడ్ అవుతుంది. ఇది BTP కాక్పిట్ అన్నది. దీంట్లో మనకి కీ కావాలి. ఇప్పుడు ట్రిగర్ చేయాలంటే కీ కరెక్ట్గా లేకపోతే అవ్వదు. సో ఆ కీ ఎట్లా తీసుకోవాలంటే ఇదిగోండి ఇట్లా రావండి ఇంటిగ్రేషన్స్. ఆ తర్వాత కీ అని ఉంది చూడండి, ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. ఇన్స్టెన్సెస్. ఓకే, ఇందులో క్లయింట్ ఐడి అని చూడండి, డెవలపర్ కొటేషన్ లోపలే తీసుకోండి. ఆ తర్వాత పోస్ట్ మ్యాన్కి వెళ్ళండి. పోస్ట్ మ్యాన్తో అథెంటికేషన్ యూజర్ నేమ్ ఇది ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ తర్వాత క్లయింట్ సీక్రెట్ అని చూడండి, క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ అని ఉంటుంది. క్యూ ఈక్వల్ టు చేయాలి. కొటేషన్ కూడా కాపీ ఉంది, అక్కడ తీసేయాల్సి వస్తుంది. వద్దు, కరెక్ట్ కాపీ చేయండి. మళ్ళీ అక్కడ డాట్లో నీకు ఒకటి చేయబోయి 2 చేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది. కరెక్ట్ కాపీ చేయండి. విత్ ఇన్ ద కొటేషన్ లోపల ఏమైతే మ్యాటర్ ఉంటుంది Ctrl+C. ఓకే, ఇప్పుడు పోస్ట్ మ్యాన్కి వెళ్ళండి. పాస్వర్డ్, క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ ఇది. ఓకేనా? బేసిక్ అథెంటికేషన్ పెట్టాను. ఓకే,
జస్ట్ సెండ్ అని క్లిక్ చేయండి. ఏమైంది అది అథెంటికేషన్ మిస్టేక్ వస్తుంది. బేసిక్ అథెంటికేషన్ కంటెంట్ మోడిఫైయర్ ట్రిగర్ చేస్తుంటే అవ్వట్లేదు. ఓకే దీంట్లో చూద్దాం. ఓకే దీంట్లో ఏముంది, అథెంటికేషన్ బేసిక్ ఏముంది, దీన్ని ట్రిగర్ చేద్దామండి. ఇది వర్క్ అవుతుంది అనుకుంటా. ఓకే 200 ఓకే ఈ విధంగా రావాలి. 200 అని ఓకే అని వస్తే మనకి ఏంటంటే సక్సెస్ అయినట్టు మెసేజ్. ఓకేనా. బాడీ గెట్ సారీ మిస్టేక్ ఏం జరిగిందో చూసారా, మనకి సింక్రోనైజ్ కాల్ కదా అది దాంట్లో జరిగేది. సో మనం ఏం చేసామంటే జస్ట్ పోస్ట్ అని పెట్టాం, ఇక్కడ గెట్ అని కూడా పెట్టాలి, మనకి అక్కడ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ కూడా కావాలి కదా. సో సింక్రోనస్ కాదు కాబట్టి బాడీ ఇది ఉంది, సెండ్ వచ్చిందా 200 ఎర్రర్. ఇందాక ఫార్బిడియన్ ఎర్రర్ వచ్చింది, ఇప్పుడు రాలేదు చూడండి. ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ ఇందాక ఎక్నాలజ్మెంట్ అంటే ఏమంటారు వన్ వే కమ్యూనికేషన్ మాత్రం చేస్తున్నాం. అటు నుంచి వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ మళ్ళీ తీసుకోవాలి కదా. మనం యూజ్ చేసింది అక్కడ HTTPS కదా ప్రోటోకాల్. ఎక్కడన్నది మీకు మళ్ళీ డౌట్ వస్తుంది. సో ఇక్కడికి రండి, మీకు యూజర్కి సంబంధించిన సీక్రెట్ కీ పాస్వర్డ్ ఎట్లా తీసుకోవాలని దాని గురించి చూపించాను కదా. క్లయింట్ ఐడి క్లయింట్ సీక్రెట్ అన్నది అర్థమైందా. ఇది మన ఫ్లో, ఇది HTTPS ప్రోటోకాల్ కదా దానివల్ల. ఓకే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది మెసేజ్. సో ఇప్పుడు మనం XPath గురించి చూద్దాం. ఓకేనా. XPath ప్రాపర్టీలో ఇప్పుడు యాడ్ చేస్తాం. మళ్ళీ యాడ్ చేసి ఇక్కడ XPath అనేది సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి అక్కడ ఏముంది, XPath ఎట్లా సెట్ చేస్తాం చూడండి. ఇప్పుడు డిపార్ట్మెంట్ కావాలి మనకి. ఓకేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి కాపీ చేయండి, Ctrl+C. ఓకే ఆ తర్వాత దాని యొక్క లొకేషన్ని సెట్ చేయాల్సి వస్తుంది. అది మీకు నోట్ ప్యాడ్ మీద చూపిస్తున్నా చూడండి. పాత్ లొకేషన్ అన్న దానికి ఎట్లా ఇస్తామన్న దాని గురించి. జస్ట్ దీన్ని ఇట్లా పెట్టాం కదా, దీన్ని ఇట్లా పెట్టి స్లాష్ పెట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇట్లా. ఓకే అయిపోయింది. సారీ మొత్తం సెలెక్ట్ చేశాను. ఇది ఈ విధంగా మనమైతే ఇది వచ్చేసేసి పేరెంట్ రోడ్, ఇది స్టూడెంట్ అన్నది, ఇది సబ్ నోడ్. ఓకే చైల్డ్ అనుకోండి, ఏదో మీరు ఎట్లా కన్వే చేస్తారో మీ ఇష్టం. అది ఇక్కడ ఈ విధంగా పెడతాం. ఇక్కడ ఏమని పెడదాం, ఇక్కడ ఏమని కాల్ చేస్తున్నామో డిపార్ట్మెంట్ని కాల్ చేస్తుంది, డి అని పెడతాం. ఓకేనా. జస్ట్ డి డిపార్ట్మెంట్ని కాల్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ డీని పెడతాం. అదే మనం అతని ఇంకేముంది డేటాలో చూద్దాం అండి ఒకసారి. డేటాలో ఏముంది ఇంకా, అతనిది జెండర్ని కాల్ చేద్దాం ఇప్పుడు. ఓకే జెండర్ని కాపీ చేయండి. XPath ఇది చాలా సింపుల్. ఈ ప్యాలెట్ ఆప్షన్ ఇది మనం చాలా వైడ్గా యూజ్ చేస్తాం. అది అంటే చాలా ఎక్కువగా వాడతాం దీన్ని. జెండర్ కామన్, స్టూడెంట్ అన్నది ఇంకా కామన్. ఓకే ఈ విధంగా అతని జెండర్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి ఇప్పుడు X, ఆ తర్వాత జెండర్ కదా మనం చూస్తుంది.
జీ వాడాం బాబు. ఎంఎఫ్ అని పెడుతున్నాను. ఓకే, మేల్ ఫీమేల్కి సంబంధించి కాబట్టి. ఓకే, ఇక్కడ డేటా టైప్ కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దీన్ని కాపీ చేసి పెడతాను అక్కడ. ఎక్స్పాస్ కదా మనం వాడుతుంది. ఈ విధంగా మీరైతే కాల్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తున్నారో అది మొత్తం చూడండి, ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇక్కడ మన హెడర్ ఉంది కదా, హెడర్ గురించి చెబుతాను. ఇప్పుడు ప్రాపర్టీ ఇది అయిపోనివ్వండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఈ డేటాని మనం చూడాలనుకుంటున్నాం 1 by 1. ఓకేనా, ఎక్స్ప్రెషన్ ఇక్కడ బాడీలోకి వచ్చి ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ప్రెషన్ పెట్టేయండి. ఎక్స్ప్రెషన్లో ఇప్పుడు మనకు 1 by 1 అయితే ఇన్ఫర్మేషన్ కాల్ చేయాలి. ఫస్ట్ ఏం కావాలిగా మనకి, ఫస్ట్ ఏం కావాలి, అతని యొక్క డిపార్ట్మెంట్ కావాలి. డిపార్ట్మెంట్ కావాలన్నప్పుడు ఏం చేయాలంటే క్యామెల్ ఫంక్షన్స్ వాడుతున్నాను ఇప్పుడు. ఓకే, ప్రాపర్టీ డాట్, అతని ఏంటి డిపార్ట్మెంట్ కదా, డీతోనే కదా పెట్టింది, డాట్ డి అనేది ఎక్స్టెన్షన్స్ ఇచ్చిన. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అతనికి సంబంధించినటువంటి ఇంకేం కావాలి, అతను జెండర్ కావాలి మనకి. ఓకే, అతనికి సంబంధించిన జెండర్ కావాలి. ఓకే, జెండర్ ఎంఎఫ్ అని సెట్ చేసినాం. సేమ్ని కాపీ చేయి, టైం వేస్ట్ కాదు. ఇక కంట్రోల్ డి చేయి, ఎంఎఫ్ అని పెట్టేసి ఇక్కడ ఎంఎఫ్. ఓకేనా, అతను ఏం జెండర్ అన్నది మనకు అవుట్పుట్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏం కావాలి ఇంకా మనకి, ఈ విధంగా క్యామెల్ ఫంక్షన్స్ వాడి కాల్ చేసుకోవచ్చు. ఓకే, హెడర్ ఉంది కదా, ఇక్కడ హెడర్లో ఇది హెడర్ని ప్రాపర్టీలో కాల్ చేసి ప్రాపర్టీ నుంచి మళ్ళీ మనం డేటాని ఫెచ్ చేస్తాం. ఓకేనా, అది ఎట్లా అన్నది చూడండి. ఇక్కడ ఇట్లా ఏం కావాలి మనకు, హెచ్ కదా, హెడర్లో డేటానే కదా ఫెచ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు 1 2 3 4 అని వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మనం క్యామెల్ ఫంక్షన్స్ని వాడి డేటాను అయితే ఫెచ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మనకి వచ్చేటటువంటి పేలోడ్ మొత్తం కావాలనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ ఏమనుంది మెసేజ్, ఒకసారి ఇంతవరకు ట్రిగర్ చేద్దాం. మిగతాది మళ్ళీ మీకు నేను చూపిస్తాను. ఇంతవరకు ట్రిగర్ చేస్తే ఏం డేటా వస్తుందో వచ్చేద్దాం, చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే 1 by 1 మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఇది మనం ట్రేస్ కూడా ఎట్లా చేస్తాం అన్నది కూడా చూపిస్తాను. మెసేజ్ ఎట్లా వెళ్తుంది 1 by 1 అన్నది కూడా. సేవ్ అండ్ డిప్లాయ్ కొట్టాలి. డిప్లాయ్ కొట్టిన తర్వాత ఇక్కడ పోస్ట్ మ్యాన్కి వెళ్తున్నా. పోస్ట్ మ్యాన్ బాడీలో చూసినట్లయితే ఇక్కడ నేను ట్రిగర్ చేస్తాను చూడండి. సెండ్ అనేది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి 200 ఓకే అని వస్తే ఇక మనకి వర్క్ అవుతుందని అర్థం. ఇక్కడ మనకి 1 2 3 4 5 అనేది అసలు లేదు మనకి ఇక్కడ డేటా అన్నది. బట్ ఇందులో ఉన్న డేటా చూసినట్లయితే మనం ఇదిగోండి, ఇందులో డేటా చూసినట్లయితే మనకి ఈసీఈ, ఆ తర్వాత 101, ఆ తర్వాత జెండర్. మనం ఇందాక క్యామెల్ ఫంక్షన్స్ యూజ్ చేసి కాల్ చేసినటువంటిది ఏంటంటే జెండరు, తన యొక్క డిపార్ట్మెంట్ ఏందన్నది కాల్ చేసాం. ఆ తర్వాత హెడర్లో డేటాని ఎట్లా కాల్ చేయాలన్న దాని గురించి క్యామెల్ ఫంక్షన్ ఒకసారి చూపిస్తా చూడండి మీకు. నేను ఫస్ట్ ఇట్లా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బాడీలో చూసినట్లయితే సేమ్ ప్రాపర్టీ డాట్, తర్వాత మనం అక్కడ ఏదైతే అలియాస్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ని బట్టి కాల్ చేస్తున్నాం. అట్లానే హెడర్ డాట్, అక్కడ ఏదైతే అలియాస్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్ని బట్టి ఇక్కడ మనం కాల్ చేస్తాం అంతే. ఇదిగోండి ఇదే విధంగా. ఓకేనా, ఇప్పుడు మనం
నెంబర్ రేంజ్ ఇప్పుడు ఎన్నిసార్లు ట్రిగర్ చేసామన్న దాని గురించి రీడ్ చేయాలనుకుంటున్నాం. సో దాని గురించి నెంబర్ రేంజ్ అనేది ఆల్రెడీ సెట్ చేసాం కదా. సో దానికోసం ఏం చేయాలంటే మళ్ళీ డాలర్ ఓపెన్ ప్రాసెస్ ప్రాపర్టీ అని పెట్టు, ప్రాపర్టీ డాట్ అక్కడ ఏమని పెట్టాము, NUM కదా, నంబరా పెట్టింది, ఏమని పెట్టాము ఇక్కడ నెంబర్ రేంజ్కి N అని పెట్టాను. జస్ట్ N అని కాల్ చేస్తే చాలు. నెంబర్ రేంజ్కి N అని పెట్టాను. దీన్ని బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఎన్నిసార్లు ట్రిగర్ అయింది ఏంటన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. జస్ట్ సేవ్ చేయండి, డిప్లాయ్ చేయండి. ఓకే, ఇక్కడ ఇట్లా సేవ్ చేసి డిప్లాయ్ చేసిన తర్వాత ఇక్కడ పోస్ట్ మ్యాన్కి వెళ్ళి జస్ట్ ట్రిగర్ చేస్తున్నాం. ఎన్నిసార్లు ట్రిగర్ చేశాను చూడండి, ఇప్పటికి 8 సార్లు ట్రిగర్ చేశా. ఇది నిజమా కాదా అని చూడడానికి మనం నెంబర్ రేంజ్ అనేది సెట్ చేసుకున్నాం కదా, ఇది ఇక్కడ ఇది ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఏముంది, నెక్స్ట్ వాల్యూ, మినిమం వాల్యూ, నెక్స్ట్ వాల్యూ. ఓకే, ఇక్కడ 0 అని పెడితే 0 అని స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి 8 వచ్చింది చూడండి. 8 టైమ్స్ మనం ట్రిగర్ చేసామని ఇక్కడ అప్డేట్ ఏం చూసారా, జస్ట్ రీఫ్రెష్ చేయగానే ఈ విధంగా మనకి ఇక్కడ ఎన్నిసార్లు ట్రిగర్ చేశారని మీకు ఎవరైనా క్లయింట్ అడిగినప్పుడు ఆ నెంబర్ రేంజ్ అన్న సెట్ చేసుకొని ఇట్లా ఎన్నిసార్లు ట్రిగర్ అయిందని చెప్పి వాళ్ళు చెప్పడానికి ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇంకేమున్నాయి దాంట్లో, ఇంకా కాల్ చేసుకోవడానికి చూద్దాం. చూడండి, ఇంకా నెక్స్ట్ ఫ్లోకి వెళ్దాం. ఫ్లోలో ప్రాపర్టీలో ఇంకా కాల్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా, అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎట్లా యాడ్ చేయాలన్న దాని గురించి కూడా చూపిస్తాను. చూడండి, నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను అది నేను మీకు. ఇక్కడ మీరు చూసినట్లయితే నెంబర్ ఉంది, నెంబర్ రేంజ్ కూడా చూసేసాము, ఇది చూసేసాము, ఎక్స్పాత్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ చూసాం, జెండర్ చూసాం, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్ అంటే ఇక అవి ఉంటేనే వస్తాయి కాబట్టి LG అని కూడా కాల్ చేద్దాం. చూడండి, లేకపోతే డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయని చెప్పాను కదా. సో లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ని ఎట్లా కాల్ చేయాలన్న దానికి చూసుకున్నట్లయితే దీన్ని CV చేద్దాం, టైం వేస్ట్ కాకుండా. ఇక్కడ ఏం కావాలి ఇంకా, ఇప్పుడు మనకి లోకల్ కదా, LG అంతేనా. కేస్ సెన్సిటివ్ అయింది, జాగ్రత్త చూసుకోవాలి. మళ్ళీ లోకల్ వేరియబుల్కి నార్మల్గా ఉంది, క్యాపిటల్ G కరెక్ట్గా పెట్టాం. దీన్ని సేవ్ అండ్ డిప్లై చేద్దాం. ఒకసారి ప్రాపర్టీలో మీకు చూపిస్తున్నా చూడండి. డిప్లై చేసే ముందు ఇక్కడ ఇవి లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్కి సంబంధించిన డేటా అన్నది ఆల్రెడీ ఉందనుకోండి మనకి మానిటర్లో. ఒకసారి చూపిస్తున్నా చూడండి, ఇది కాదు, ఇదిగోండి ఇది మానిటర్ కదా. మానిటర్లో రండి, ఇంటిగ్రేషన్స్ అండ్ APIs, లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్స్, ఇదిగోండి వేరియబుల్స్ అని చూడండి. వేరియబుల్స్లో ఇక్కడ ఏం లేదు డేటా. ఇక్కడ ఒకవేళ డేటా అని చెప్పి ఒక లోకల్ వేరియబుల్, డేటా అని చెప్పి గ్లోబల్ వేరియబుల్ కానీ లేకపోతే ఇంకేదన్నా లోకల్ వేరియబుల్స్ కానీ ఉంటే, వేరియబుల్ అంటే ఏంటంటే పర్టికులర్గా ఒక పర్టికులర్గా ఒక మెసేజ్ని మాత్రమే మనం తేగలం. అదే గ్లోబల్ వేరియబుల్ అనుకోండి, దాన్ని కాల్ చేస్తే మొత్తం మెసేజ్ మొత్తం వస్తుంది. ఓకేనా, ఒక వాల్యూని మాత్రమే కాల్ చేయగలం. వేరియబుల్ అంటే ఒక వాల్యూని మాత్రం స్టోర్ చేయగలుగుతుంది. ఓకే, వేరియబుల్కి ఓకే. ఇప్పుడైతే మనం లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్స్ అయితే ఏం లేవు. సో మీకు లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ ఇంకా ఫ్యూచర్లో వచ్చే వీడియోస్లో ఇంకా క్లియర్గా చెప్తాను. అది రియల్ టైం ప్రాక్టీస్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, లోకల్ వేరియబుల్ అన్నది మనకు అక్కడ వేరియబుల్స్లో ఏం డేటా లేదు, దీనికి సంబంధించింది డేటా అనేది లేదు, LV అన్నది లేదు.
సో అప్పుడు ఏం చేయాలంటే లోకల్ వేరియబుల్కి వచ్చేసి 0, గ్లోబల్ వేరియబుల్కి 1 రావాలి. ఓకేనా? అవుట్పుట్లో బాడీలో ఇదిగోండి ఫస్ట్ ఏం వస్తుంది, ఎల్ అంటే లోకల్ వేరియబుల్, జీ అంటే గ్లోబల్ వేరియబుల్. ఓకే, ఎల్కి ఇక్కడ ఏం సెట్ చేసి ఉందని చూడండి ఒకసారి మీరు. గ్లోబల్కి అయితే 1, ఎల్కి 0 అనేది ఉంది. 0 ఫస్ట్ వస్తుంది, 1 సెకండ్ వస్తుంది. దీన్ని బట్టి డిప్లాయ్ చేస్తున్నా. డిప్లాయ్ చేయాలి ఫస్ట్. డిప్లాయ్ చేసిన తర్వాత మాత్రమే మనం చూడగలుగుతాం. ఓకే, మెసేజ్ ఇప్పుడు మళ్ళీ ట్రిగర్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకి ఏముంది, బ్రాంచ్ ఉంది, అతని డిపార్ట్మెంట్ ఉంది, ఆ తర్వాత జెండర్ ఉంది, ఆ తర్వాత హెడర్లో వాల్యూని ఎట్లా కాల్ చేయాలన్న దాని గురించి ఇక్కడ సెట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 8 వచ్చేసేసి ఎన్నిసార్లు ట్రిగర్ అయిందన్న దాని గురించి. ఇది అప్డేట్ అవుతుంది చూడండి ఇప్పుడు మళ్ళీ. ఇదిగోండి లోకల్ వేరియబుల్కి 0, గ్లోబల్ వేరియబుల్కి 1 వచ్చింది. ఎందుకంటే అక్కడ వేరియబుల్స్లో మనకి ఎటువంటి డేటా లేదు కాబట్టి, లోకల్ వేరియబుల్కి సంబంధించిన డేటా కానీ గ్లోబల్ వేరియబుల్కి సంబంధించిన డేటా కానీ లేదు కాబట్టి డిఫాల్ట్ వాల్యూ అన్నది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి చెక్ చేస్తుంది. ఒకవేళ దాంట్లో స్టోర్ అయ్యి ఉందనుకున్న డేటా, మనకైతే ఆ డేటా చెక్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకేమున్నాయి, లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ అయిపోయింది. ఎక్సెప్షన్ ఉంది కదా, ఎందుకంటే ఎక్సెప్షన్ ఇక్కడ ఏముంది, మెసేజ్ అనేది కాపీ చేద్దాం. ఇప్పుడు దీన్ని కాల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ట్రిగర్ చేస్తున్నాం చూసారా, బాడీ పోస్ట్ మ్యాన్లో ట్రిగర్ చేసేటటువంటి బాడీ మొత్తం వస్తుంది. పేలోడ్ అనేది ఏదైతే మనం సెట్ చేస్తున్నామో అది మొత్తం వస్తుంది. ఒకసారి చూపిస్తున్నా చూడండి. ప్రాపర్టీ డాట్ కంట్రోల్ సేవ్ అండ్ డిప్లాయ్. ఓకే, ఇప్పుడు ఇట్లా తెచ్చాం కదా. ఇప్పుడు దీన్ని మనం డిప్లాయ్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు రన్నింగ్ స్టేటస్ స్టార్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు మనం పోస్ట్ మ్యాన్లో ట్రిగర్ చేయొచ్చు. అది స్టార్టెడ్ కానంత వరకు ఇది మనకి వర్క్ అవ్వదు. ఇది కొంచెం చూసారా, కొంచెం పైకి అంటాను. ఇప్పుడు మనం క్యామెల్ ఫంక్షన్ యూజ్ చేసి అక్కడ ఈ డేటాని మనం ఏం చేసామంటే ప్రాపర్టీలో పెట్టాం. ప్రాపర్టీలో నుంచి మళ్ళీ మనం క్యామెల్ ఫంక్షన్ని యూజ్ చేసి మళ్ళీ మనకు అవుట్పుట్ డేటాలో వచ్చే విధంగా సెట్ చేసుకున్నాం. ఈ విధంగా మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు కంటెంట్ మోడిఫైర్ అన్నది ఎట్లా పనిచేస్తుంది అన్నది మాత్రం నేను మీకు చెప్పగలను. అది మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు అనాలిసిస్, మీ యొక్క బ్రెయిన్లోని అనాలిసిస్ చేసి నా క్లయింట్ ఈ విధంగా డేటా కావాలన్నాడు అనుకోండి, అది ఎట్లా తేవాలన్నది అది మీ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎట్లా పనిచేస్తుంది ఏంటన్నది మీకు చెప్తాను ఇప్పుడు నేను. కంటెంట్ మోడిఫైర్ ఈ విధంగా పనిచేస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకేమున్నాయి ఇందులో, డేటా మొత్తం మ్యాక్సిమం రీడ్ చేసేసాం అనుకుంటా. ఎక్స్ప్రెషన్ కాన్స్టెంట్. ఓకే, నా కాలేజ్ గురించి కావాలి నాకు. ఓకే, ఇక్కడికి రండి, బాడీకి రండి, నా కాలేజ్ నేమ్ కావాలి నాకు అనుకోండి. ఇక్కడ దీంట్లో క్యామెల్ ఫంక్షన్ ప్రాపర్టీ డాట్ బి, క్యాపిటల్ బి కదా అక్కడ ఉంది. సో మామూలు బి పెడితే రాదు, మళ్ళీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా కింద కామెంట్స్లో చెప్పండి మీరు ట్రై చేశారా లేదా, మీరు ట్రై చేసింది సినారియో ఏంటి, దానికి సంబంధించిన ఇన్పుట్ ఏమి ఇచ్చారు, XML ఫైల్ అవుట్పుట్ ఏమొచ్చింది, కింద కామెంట్లో పేస్ట్ చేయండి. దాన్ని బట్టి వాళ్ళు ఇది ఎట్లా వస్తుందని చెప్పి ఇంకొకళ్ళు దాన్ని యూజ్ చేసి అది చేయడానికి ట్రై చేస్తారు, ఫ్లోస్. సరేనా? ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా, ఇప్పుడు నాకు నా కాలేజీ నేమ్ వస్తుంది చూడండి. ఎక్కడుంది, పోస్ట్ మ్యాన్ నీడ్ ఉంది. జస్ట్ ట్రిగర్ చేయడమే. మళ్ళీ ఇక్కడ ఎన్నిసార్లు ట్రిగర్ చేస్తే అన్నిసార్లు ఇక్కడ అప్డేట్ అవుతా వస్తుంది చూసారా. నెంబరు ఇందాక 8 ఉంది, ఇప్పుడు 11 అయింది. మళ్ళీ ట్రిగర్ చేస్తే మళ్ళీ పెరిగింది చూడండి. ఈ విధంగా కౌంట్ అన్నది పెరుగుతూ వస్తుంది. ఇక్కడ చూసారా PEC అని కూడా వచ్చింది. ఈ విధంగా మీరు కంటెంట్ మోడిఫైర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. హెడర్లో ఉన్న వాల్యూని కూడా కాల్ చేసి చూడండి, 1 2 3 4 అని. హెడర్లో ఉన్న వాల్యూని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే కాల్ చేసేది. ఇక్కడ మీరు చూసినట్లయితే
హెడర్ డాట్ తర్వాత నమ్మని ఇచ్చాం అంతే. ఇంకా పెద్దగా మనం దాంట్లో సైన్స్ ఏం లేదు, ఇక్కడ రాకెట్ సైన్స్ అంతా ఈజీయే. ఈ విధంగా అయితే హెడర్ ప్రాపర్టీ, ఎక్స్చేంజ్ ప్రాపర్టీ, హెడర్ లేదు హెడర్ అనుకోండి, ప్రాపర్టీ, బాడీ, జనరల్, ఈ విధంగా అయితే మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎక్స్పాత్ని ఏంటంటే ఎక్స్పాత్ పర్టికులర్గా పాత్కి వెళ్ళి రీడ్ చేయాలన్న దాని గురించి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు జెండర్ ఉంది, జెండర్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ క్రియేట్ ఇక్కడ ఉందిగా, ఈ విధంగా ఈ ఫీల్డ్ని డిలీట్ చేసేయమని చెప్పి దీనికి నేను డేటా ఇస్తున్నా. ఓకే, ఇట్లా పెట్టి డిప్లాయ్ కొట్టి ఒక్క నిమిషం. ప్రాపర్టీ ఎక్స్ప్రెషన్ ఇంక్లూడ్ ప్రాపర్టీ. దేన్ని డిలీట్ చేయాలనుకుంటున్నా? మెయిల్ కదా, MAIL మెయిల్ని నేను డిలీట్ చేయాలనుకుంటున్నా. పెట్టాను. ఇప్పుడు రెడ్ మార్క్ పోయింది చూడండి, ఇక్కడ కింద రెడ్ మార్క్ ఉంటుంది. ఇప్పుడు జస్ట్ డిప్లాయ్ని కొట్టా. డిప్లాయ్ని కొట్టంగానే ఇక్కడ మీరు చూసినట్లయితే జస్ట్ ఇక్కడ మనం డిప్లాయ్ని కొట్టంగానే ఇక్కడ ఏమైందో చూద్దాం. పోస్ట్ మ్యాన్ ఇదిగోండి స్టార్ట్ అయింది, సిమ్యులేషన్ కూడా కంప్లీట్ అయింది, ఫ్లో అన్నది స్టార్ట్ అయింది. ఇక్కడ మీరు చూస్తే జెండర్ లేదు, వెళ్ళిపోయింది. ఇక్కడ మటుకి మెయిల్ అని ఉంది, కాకపోతే ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే జెండర్ అన్నది తీసేసాం. ఇక్కడ సేమ్ టైము మనం ఏదైనా డేటాని యాడ్ చేయాలన్నా, రిమూవ్ చేయాలన్నా, లేకపోతే ఇంకేదైనా మోడిఫై చేయాలన్నా, ఏదైనా సరే మీరు పర్ఫార్మెన్స్ ఏదన్నా వాళ్ళ టాస్క్ ఇచ్చేదాన్ని బట్టి మనం దీన్ని ఎట్లా వాడుకుంటాం కంటెంట్ మోడిఫైర్ అన్నది మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఈ విధంగా అయితే మీరు చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇంకా క్లియర్గా చూద్దాను. ఈ విధంగా అయితే కంటెంట్ మోడిఫైర్ని యూజ్ చేస్తాం. 1 by 1 మొత్తం మీకు కంటెంట్ మోడిఫైర్లో ఎండ్ టు ఎండ్ మొత్తం అయితే చూపించాను కదా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దాంట్లో ఏం చేద్దామంటే కంటెంట్ మోడిఫైర్ని యూజ్ చేసి ఇదే డేటాని మెయిల్ అడాప్టర్కి ఎట్లా సెండ్ చేయాలన్న దాని గురించి చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ పోస్ట్ మ్యాన్ ట్రిగర్ చేయగానే మీకు మెయిల్ ఐడికి మీ యొక్క మెయిల్ అన్నది ఎట్లా వెళ్తుందన్న దాని గురించి చూపిస్తాను. ఓకే, దానికోసం ఏం చేయాలంటే జస్ట్ ఇప్పుడు దీన్ని ఇక్కడ మనకి ఈ విధంగా మనకు ఇక్కడ ఏమని వస్తుంది, మెయిల్ అని వస్తుంది. మెయిల్ అనే ప్రాపర్టీని డిలీట్ చేయడం జరిగింది. ఎట్లా ప్రాపర్టీలో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇదిగోండి ఈ విధంగా. ఓకేనా? ఇప్పుడు మనం హెడర్కి ప్రాపర్టీకి మధ్య డిఫరెన్స్ ఏంటన్న దాని గురించి చూసుకున్నట్లయితే హెడర్కి మీరు ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రాపర్టీ వాల్యూ విత్ ఇన్ ద ఫ్లోలో మాత్రమే మనం రీయూజ్ చేయగలం. కాకపోతే హెడర్ అన్నది ఎండ్ పాయింట్ దాకా వెళ్తుంది. మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఇందులో ఇప్పుడు మనకి పోస్ట్ మ్యాన్ యాడ్ ఉంది. పోస్ట్ మ్యాన్ ఇక్కడ హెడర్స్ ఎన్ని ఉన్నాయి? 18 ఉన్నాయి. ఇదిగోండి 1 2 3 కూడా వచ్చింది. 18 ఉన్నాయి చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 18 ఉన్నాయి హెడర్స్. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లయితే 11 ఉన్నాయి. చూసారా? ఇప్పుడైతే నేను ఇప్పుడు ఇక్కడ హెడర్లో ఇంకొక వాల్యూని యాడ్ చేస్తున్నా చూడండి. కాన్స్టెంట్ ఏమైనా యాడ్ చేద్దాం, IKP అని చెప్పి యాడ్ చేస్తున్నా. ఓకే, సేవ్ డిప్లాయ్. సేవ్ అండ్ డిప్లాయ్. ఇక్కడ స్టార్టెడ్ అని రావాలి, ఆ తర్వాత మాత్రమే ఇది రన్నింగ్ స్టార్టెడ్ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మ్యాన్ వెళ్ళి ట్రిగర్ చేద్దాం. ఇప్పుడు ఎంత ఉంది? 11 ఉన్నాయి. ఇక్కడ 18 ఉన్నాయి. ట్రిగర్ చేశాను. ఇప్పుడు చూసారా 99. హెడర్ అన్నది ఎక్కడ దాకా వస్తుంది? ఎండ్ పాయింట్ దాకా వస్తుంది. చూసారా ఎండ్ పాయింట్? చూసారా URLలో ఇదేంటంటే మీరు ఎండ్ పాయింట్ వరకు మీరు రీయూజ్ చేసుకోవచ్చు. హెడర్లో డేటా ఏంటంటే ఎండ్ పాయింట్ వరకు పోతుంది.
ఓన్లీ మనకి ప్రాపర్టీలోది ఏంటంటే డేటా ఓన్లీ విత్ ఇన్ ద ఫ్లోలో మాత్రం మనం ఏదైనా రీయూజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే యూజ్ అవుతుంది. దీన్ని బట్టి మీకు తెలిసేది. ఓకేనా? ఇక్కడ మీరు చూసినట్లు ఇందాక 18 ఉంది, ఇప్పుడు 19 ఉంది. బ్యాక్ చేసి చూసుకోండి. ఇందాకలా ఈ ఫీల్డ్ లేదు మనకి, ఇక్కడ ఈ ఫీల్డ్ ఇప్పుడు జనరేట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మీరు క్యామెల్ ఫంక్షన్స్ మీరు యూజ్ చేసి టైం స్టాంప్స్ కూడా యాడ్ చేసి పంపించచ్చు. నేను ఒకసారి దాని గురించి కూడా చూపిస్తాను. ఎక్కడ ఉంది? ఇక్కడ బాడీ ఉంది. క్యామెల్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ 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 ఎక్స్ప్రెషన్. ఓకే, టైం స్టాంప్ కావాలి మనకి. గూగుల్లో సెర్చ్ చేయండి, జస్ట్ టైం స్టాంప్ అని చెప్పి వచ్చేస్తుంది. ఓకేనా? ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ డేటు, నౌ, ఇయర్, వై, ఎంఎం అంటే మంత్, డిడి అంటే డేటు, టీ అంటే టైము, హెచ్హెచ్ అంటే అవర్స్, ఎంఎం అంటే మినిట్స్, ఎస్ఎస్ అంటే సెకండ్స్, ఎస్ఎస్ఎస్జెడ్ అంటే ఇక మిల్లీ సెకండ్స్ అవి ఉంటాయి కదా, ఈ మొత్తం. ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ కాల్ చేద్దాం క్యామెల్ ఫంక్షన్ యూజ్ చేసి. ఓకే, కంట్రోల్ అంతేనా? కరెక్ట్గా ఉందా? ఓకే, ఇప్పుడు సేవ్ టిఏఎంఈ కదా. ఇప్పుడు దీన్ని కాల్ చేయాలి. టైం స్టాంపు మీరు మీ రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకోవడం వీటిని మీరు. ఓకేనా? ప్రాపర్టీ డాట్ టైం కదా, టిఏఎంఈ. జస్ట్ సేవ్, మళ్ళీ డిప్లాయ్. ప్రతిసారి డిప్లాయ్ చేయాలి పోస్ట్ మ్యాన్లో మనం చేసినటువంటి అప్డేట్ అవ్వాలంటే. ఇప్పుడు మనకేం కావాలి? బాడీలో కావాలి కదా. బాడీలో ఏం అవుట్పుట్ వస్తుంది ఉన్నది. ఇదిగోండి, 2025/06/20 6వ నెల. ఇక టైం చూసుకుంటే ఇట్లా ఉంది. ఇది 16 కదా. ఈ యూటీసీ టైం జోన్ అనుకుంటాయి. మీరు ఇక్కడ డిఫరెంట్ టైం జోన్స్ ఉంటాయి. మీరు రిక్వైర్మెంట్ని బట్టి గూగుల్లో సెర్చ్ చేసి ఈ క్యామెల్ ఫంక్షన్స్ని అయితే యాక్సెస్ చేసుకొని, ఇదిగోండి లోకల్ టైం జోన్ అనుకోండి. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి, ఆస్ట్రేలియాకి సంబంధించింది కావాలంటే ఇట్లా మనకి మొత్తం వీళ్ళు హెల్ప్ టూల్లో మెన్షన్ చేసి ఉంటాయి. మీరైతే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. గ్రూవీ స్క్రిప్ట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. టైం జోన్ కూడా ఎట్లా యాక్సెస్ చేయాలి ఏంటన్నది చూపించాను కదా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఏదైనా మిస్ అయితే కూడా కామెంట్ చేయండి. నేను దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే చదువుతాను. థ్యాంక్ యూ గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇక రేపటి వీడియోలో ఏంటంటే మనకి ఈ ట్రై లేకుండా పోతుంది కదా, దాన్ని ఎట్లా మళ్ళీ సేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ పాస్వర్డ్తో మళ్ళీ వర్కింగ్కి ఎట్లా తెచ్చుకోవాలని దాని గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలామంది చేయట్లేదు. ఓకేనా? సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటు లైక్ చేయడం మటుకు మర్చిపోవాలి.